ఇప్పుడైతే మనం ఒక విభిన్న నటుల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. అంటే విభిన్న పాత్రల్లో నటించారు. ఆయన ఇంకెవరో కాదండి మన 'సుత్తివేలు' గారు. సో, మరి ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు, అలాగే సినిమాలు అవన్నీ కూడా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఎక్కడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి వీడియోని. అలాగే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పదండి ఆ కాలంలోకి వెళ్లి తెలుసుకొనొద్దాం. సుత్తివేలు గారి అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు గారు. ఈయన 1947 ఆగస్టు 7న భోగిరెడ్డిపల్లి మచిలీపట్నం మండలం కృష్ణా జిల్లాలో జన్మించారు. సుత్తివేలు గారు చిన్నతనంలో చాలా అల్లరి చేసేవారు. అలాగే ఈయన చిన్నతనంలో చాలా సన్నగా ఉండేవారు. దానితో ఈయన పక్కింటి పిన్ని జానకాంబ ఈయనను వేలు అని పిలిచేవారు. ఆయన నటించిన 4 స్తంభాల ఆటలో ఈయన పాత్ర పేరు సుత్తి. ఆ చిత్రం విజయం తర్వాత అందరూ ఈయన్ను సుత్తివేలు అని పిలవడం ప్రారంభించారు. సుత్తివేలు గారి తండ్రి ఉపాధ్యాయులు, తల్లి గృహిణి. బాల్యం నుండి ఈయనకి నాటకాల పట్ల ఆసక్తి ఎక్కువ. దాంతో 7వ తరగతి తప్పి తండ్రితో చివాట్లు కూడా తిన్నారు. ఇక మన సుత్తివేలు గారి ఫ్యామిలీ విషయానికి వస్తే ఈయనకి లక్ష్మీరాజ్యం గారితో వివాహం జరిగింది. అలాగే వీరికి 3 అమ్మాయిలు, 1 అబ్బాయి సంతానం. వారి పేర్లు భువనేశ్వరి గారు, శ్రీదేవి గారు, జగన్నాథ ఫణికుమార్ గారు, సత్యవాణి గారు. ఆయనకు ఆంగ్ల రచయిత షేక్స్పియర్ అంటే చాలా అభిమానం. మరి ఈయన నట ప్రస్థానం ఎలా మొదలైంది ఏంటి అనేది తెలుసుకోవాలి కదా. రండి తెలుసుకుందాం. ఈయనకు చిన్నప్పటి నుంచి నాటకాలంటే ప్రత్యేక ఆసక్తి. 1966లో PUC చదివిన అనంతరం హైదరాబాదుకు చేరుకున్నారు. అక్కడ తాత్కాలిక ఉద్యోగం చేసేవారు. 1967లో ఉద్యోగం మారి బాపట్ల చేరుకున్నారు. ఉద్యోగం మానేసి స్నేహితులతో నాటకాలు వేసేవారు. 1981లో విశాఖపట్నం డాక్ యార్డ్లో శాశ్వత ఉద్యోగం రావడంతో అక్కడికి మకాం మార్చారు. భమిడిపాటి అంతా ఇంతే నాటకం ఆయనకు మంచి పేరును తీసుకువచ్చింది. మనిషి నూతిలో పడితే అనే నాటకంలో ఆయన పాత్రను చూసి హాస్యబ్రహ్మ జంధ్యాల గారు తన చిత్రం ముద్దమందారంలో ఆయనకి రిసెప్షనిస్టుగా చిన్న పాత్ర ఇచ్చారు. ఇలా 1981లో సుత్తివేలు గారి సినీ ప్రస్థానం మొదలైంది. అటు పిమ్మట జంధ్యాల గారు తన వరుస చిత్రాలైన మల్లెపందిరి, 4 స్తంభాల ఆటల్లో కూడా సుత్తివేలు గారికి అవకాశాలు ఇచ్చారు. ఈ చిత్రం విడుదలైన ఆలస్యం కావడంతో సుత్తివేలు గారు ఉద్యోగం పోగొట్టుకున్నారు. ఉద్యోగం పోయిన తర్వాత నటననే తన వృత్తిగా స్వీకరించారు. ఆనంద భైరవి, 2 జళ్ల సీత, శ్రీవారికి ప్రేమలేఖ, చంటబ్బాయి వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో హాస్య పాత్రలను పోషించారు. త్రిశూలం చిత్రం తర్వాత అవకాశాలు సన్నగిల్లడంతో కొద్ది రోజులు కష్టాలను అనుభవించారు. తర్వాత టి. కృష్ణ గారు వరుసగా 5 చిత్రాల్లో అవకాశాలు ఇచ్చారు. అప్పటి వరకు హాస్య పాత్రలనే పోషిస్తూ వచ్చిన సుత్తివేలు గారు ఈ చిత్రాల్లో తన నటనలోని మరో పార్శ్వాన్ని ఆవిర్భవించే అవకాశం చిక్కింది. వందే మాతరం, ప్రతిఘటన, కలికాలం, వసేరాములమ్మ చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు మరుపురానివి. వందే మాతరం చిత్రానికి గాను 1984లో ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఈయన స్థిర నివాసం మద్రాసులో ఏర్పరచుకున్నారు. తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్కి మారడంతో తగినన్ని అవకాశాలను పొందలేకపోయారు. దీనితో పలు టీవీ సీరియల్లో నటించారు. ఆనందో బ్రహ్మ, మల్లాది రామకృష్ణ శాస్త్రి కథలు, భమిడిపాటి రామగోపాల్ కథలు ఈయనకు మంచి పేరు తీసుకువచ్చాయి. చివరి రోజుల్లో తన మకాంను హైదరాబాద్కు మార్చుకున్నారు. మరి ఈయనకి వచ్చిన పురస్కారాలు అవి తెలుసుకోవాలి కదా. రండి తెలుసుకుందాం. 1985లో వచ్చిన వందే మాతరం సినిమాలో సహాయ నటుని పాత్రకు గాను నంది ఉత్తమ సహాయ నటుల పురస్కారం వచ్చింది. అలాగే 1985లోనే దేవాలయం అనే సినిమాకి గాను ఉత్తమ హాస్య నటుడిగాను నంది అవార్డు వచ్చింది. 1989లో గీతాంజలి సినిమాకి గాను ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డుని అందుకున్నారు. 1990లో ఉత్తమ సహాయ నటుడిగా మరొక నంది అవార్డుని కూడా అందుకున్నారు. ఈయన నటన చాలా వైవిధ్యంగా ఉంటుంది. చంటబ్బాయి సినిమాలో మన మెగాస్టార్ చిరంజీవి గారి పక్కన అసిస్టెంట్గా నటించే నటన, అలాగే ఆయన కరెక్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు డబ్బులు కావాలి అని అడిగే ఆ పాత్ర అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనకే ఫన్ తెలియకుండా క్రియేట్ అవుతూ ఉంటుంది, ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అంతేకాకుండా నందమూరి బాలకృష్ణ గారి ఆదిత్య 369 మూవీలో కూడా ఆయన క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది.
పోలీస్ కానిస్టేబుల్ అయినప్పటికీ కూడా ఆయన ఆ కాలంలోకి అంటే శ్రీకృష్ణదేవరాయలు గారి కాలంలోకి వెళ్ళినప్పుడు అక్కడ జరిగే సంఘటనలు, అనుకోకుండా జరిగే పెళ్ళి, ఇవన్నీ ఒక హైలైట్ అయితే, మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత అంటే ఈ కాలంలోకి వచ్చేసిన తర్వాత జరిగే సంఘటనలు అవన్నీ ఆయన ఒకవైపు కామెడీ పండిస్తూనే ఇంకొక వైపు ఎమోషనల్ సీన్స్లో కూడా అద్భుతంగా నటించగలరు అనమాట. సో అందుకనే అంత మంచి యాక్టర్గా పేరైతే తెచ్చుకున్నారు. ఇంత గొప్ప నటుల్ని మన తెలుగు ఇండస్ట్రీ కోల్పోవాల్సి వచ్చింది. మరి అది ఎలా జరిగింది ఏంటి అనేది మనం కూడా తెలుసుకోవాలి కదా. సో రండి తెలుసుకుందాం. అనారోగ్యంతో బాధపడుతూ 2012 సెప్టెంబర్ 16న మద్రాసులోని ఓ ఆసుపత్రిలో మరణించారు మన సుత్తివేలు గారు. మన సుత్తివేలు గారు దాదాపు 200 సినిమాలు పైగా అయితే నటించారనమాట. మరి ఆయన నటించిన చిత్రాల్లో కొన్నైనా తెలుసుకోవాలి కదా. సో రండి తెలుసుకుందాం. అందరికీ వందనాలు, మొదటి సినిమా, వీరభద్ర, ఆ నలుగురు, శ్లోకం, ఎక్స్ట్రా, మాణిక్యం, చిల్లర మొగుడు, అల్లరి కొడుకు, 1, 2, 3, అడవి చుక్క, ఆదిత్య 369, ఖైదీ నెంబర్ 786, చైతన్య, అపూర్వ సహోదరులు, కిల్లర్, పవిత్ర ప్రేమ, తెలుగోడు, పెళ్లి చేసుకుందాం, ఒసే రాములమ్మ, చిన్నబ్బాయి, సాహసవీరుడు, సాగరకన్య, చిట్టెమ్మ మొగుడు, భార్గవ్, జయసింహ, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు, విజయ్, ఇన్స్పెక్టర్ ప్రతాప్, యముడికి మొగుడు, ఆంజనేయుడు, దొంగ మొగుడు, చెంటబ్బాయి, ప్రతిఘటన, ఆనంద భైరవి, ఖైదీ, 4 స్తంభాల ఆట, ముద్దమందారం మొదలగునవి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. మీ ఆశీర్వాదాలు మాకుంటాయని కోరుకుంటూ థ్యాంక్ యూ.